హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈరోజు మన ఈ యొక్క వీడియోలో చూద్దాము. 10 ఏళ్ల తర్వాత గ్రూప్ 4 9,000 ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ అంటూ మనకైతే క్లియర్గా తెలియజేశారు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2లో మరి దీన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉందండి నెక్స్ట్ మంత్. ఓకేనా. నెక్స్ట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1,583 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. జూనియర్ లైన్మన్ల నియామక ప్రక్రియ కొనసాగించవచ్చు అంటూ హైకోర్టు అనుమతి ఇవ్వడం అయితే జరిగిందండి. దానికి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్, టాప్ 15 టెట్ మోడల్ పేపర్కి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. సో అందరూ కూడా చివరి వరకు చూడండి. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ అభ్యర్థులంతా కూడా ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అయితే కల్పిస్తున్నామండి. టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు పరీక్ష అయితే దగ్గర పడుతుందండి. సో ప్రాక్టీస్ కోసము 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అయితే అందజేస్తున్నామండి. కేవలము ₹200 మాత్రమే, వ్యాలిడిటీ 1 year అండి, పేపర్ 1 కోసము. ఓకే. నెక్స్ట్, Group-4 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అండి, ₹500 మాత్రమే, వ్యాలిడిటీ 6 months. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీ లింక్ అని పైన ఉంటుంది, టీఎస్ లింక్ అని పైన 2 యాప్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళు ఏపీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టీఎస్ వారు టీఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి కోర్స్ అయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ల నియామక ప్రక్రియను కొనసాగించవచ్చు. ఎస్పీడీసీఎల్కు హైకోర్టు అనుమతి. జూనియర్ లైన్మెన్ల పోస్టులకు 2019లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారము నియామక ప్రక్రియను కొనసాగించవచ్చని తెలంగాణ ఎస్పీడీసీఎల్కు అనుమతి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నోటిఫికేషన్కు చెందిన కొందరు అభ్యర్థులు నియామక ప్రక్రియ పరిగణలోనికి తీసుకునేదాకా 2019 నోటిఫికేషన్పై ముందుకెళ్లవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. 2006 నోటిఫికేషన్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మరి వారి అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని ఇప్పటిదాకా 2019 నోటిఫికేషన్పై ముందుకెళ్ళలేదంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 2006లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం 7,114 పోస్టులు భర్తీ చేసినవి. మరి దాంట్లో 4 పంపిణీ సంస్థలకు కేటాయించినట్లుగా తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్కు 2,443 పోస్టులు కేటాయించారని, ప్రస్తుతము పోస్టులు ఖాళీగా లేవన్నారు. ఇదే నోటిఫికేషన్పై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించక కోసిందన్నారు. మరి అభ్యర్థుల తరపున న్యాయవాది వాదనను వినిపిస్తూ పిటిషన్లు 2006 నోటిఫికేషన్ ప్రకారము రాత పరీక్షతో పాటు ఇతర పరీక్షలను ఎదుర్కొని అర్హత సాధించారని, ఖాళీలున్నాయని, జోన్ పరిధిలో ఉన్నందున సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబమేనన్నారు. మరి వాదనను విన్న ధర్మాసనం 2006 నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిందని ఈ సందర్భంగా పేర్కొనడం అయితే జరిగింది. మరి 2019 నోటిఫికేషన్ ప్రకారం నియామక ప్రక్రియ కొనసాగించవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ అపీల్ను అనుమతించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఇక జూనియర్ లైన్మెన్ల నియామక ప్రక్రియ సులభమైనట్లుగానే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 10 ఏళ్ల తర్వాత Group-4 అండి, 9,000 ఉద్యోగాలకు వచ్చే నెల నోటిఫికేషన్. హెచ్డిఓ విభాగాల్లో డిగ్రీ అర్హత, మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి న్యూస్ అండి. ఈ అర్హత పైన మాత్రం ఇప్పటికీ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా తేలే అవకాశం అయితే లేదు. ఇక చూసారా, మళ్ళీ అలాగే ఇచ్చారు. హెచ్ఓడి, ఓకేనా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి విభాగాల్లో డిగ్రీ అర్హత, మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్. గతంలో అనుమతి ఇచ్చి నిలిపివేసిన సర్కారు మళ్ళీ ఏం చేస్తుందో చూడాలి. మరి 10 ఏళ్ల తర్వాత Group-4 నోటిఫికేషన్ విడుదల కానుంది. 2012 కొన్ని శాఖల్లో Group-4 పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నియామకాలే చివరివి. ఆ తర్వాత Group-4 కింద రాష్ట్ర ప్రభుత్వం 1,521 పోస్టులను గుర్తించింది. నోటిఫికేషన్లు జారీకి జోనల్ విధానం అడ్డంకి రావడంతో మరి భర్తీ చేయలేదు.
తాజాగా వివిధ శాఖల్లో 9,168 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరి ఈ మేరకు సిలబస్, పరీక్షా సరళిని ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా అవసరమైన పక్షంలో బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే విద్యార్హత పైన కొన్ని మార్పులైతే వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉందండి. సో మరి ఇది ఇప్పుడైతే క్లారిటీ రాదండి, ముందే చెప్తున్నాను. ఇప్పుడు అస్సలే క్లారిటీ రాదు. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడితేనే మరి డిగ్రీ ఉంటుందా, ఇంటర్మీడియట్తోనే సరిపెడతారా అనేది మాత్రము తెలుస్తుంది. ఎందుకంటే ముందుగానే అంటే కొన్ని అంశాలను బట్టి చూసినట్లయితే హెచ్ఓడి ఉద్యోగాలకు కొన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, ఓకే, అలాంటి డిపార్ట్మెంట్స్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి స్థాయిలో జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ పెట్టే అవకాశం ఉంది. రిమైనింగ్ సాధారణ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం ఇంటర్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరి చూద్దామండి. ఇప్పుడే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనము ఏదైనా ఫిక్స్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇరిగేషన్లో 1583 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1583 స్కిల్డ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్లో భాగంగా అవసరమైన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఏఈ పోస్టులు 704 ఉండగా ఇందులో 200 ఎలక్ట్రికల్, 100 అగ్రికల్చరల్, మిగతా పోస్టులు సివిల్, మెకానికల్ విభాగాలకు చెందిన ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీటికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల వద్ద పెండింగ్లో ఉంది. మరో 879 స్కిల్డ్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లు, ఫ్లడ్ గేట్ ఆపరేటర్, జనరేటర్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్, వైర్లైన్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఏఈ పోస్టులకు ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్లు అర్హులు కాగా మిగతా స్కిల్డ్ పోస్టులకు పాలిటెక్నిక్, ఐటీఐలో ఆయా ట్రేడ్లను పూర్తి చేసిన వారు అర్హులని ఈ పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఉద్యోగము నియామక ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని ఇరిగేషన్లో ఉన్న అధికారులు తెలపడం అయితే మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.